హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇవాళ తొలి ఏకాదశి ఇది ఏకాదశి సందర్భంగా అందరూ చేసుకునే పేలాల పిండి, అదే జొన్న పేలాల పిండి ఎలా చేసుకోవాలి, అసలు ఈ జొన్న పేలాల పిండి తొలి ఏకాదశి రోజు ఎందుకు చేసుకుంటారు, దాని విశిష్టత ఏంటి, ఈ వీడియోలో చూసుకుంటూ పేలాల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడైతే నేను ఒక కప్పు ఏదైనా తీసుకొచ్చండి, ఒక కప్ అయినా ఒక గిన్నె అయినా ఏదైనా ఒక సర్టెన్ క్వాంటిటీ కావాలి కాబట్టి ఆ సర్టెన్ క్వాంటిటీ కప్పు తీసుకున్నాను. జొన్నలు బాగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అయితే ఒక బాగా వేడి నీళ్ళు ఒక గిన్నెకు నీళ్లు పెట్టుకొని నీళ్ళు బాగా తెరలాలండి. తెరలాక ముందుగా మనం ఒక కప్పు తీసుకున్నాం కదా, ఆ జొన్నలు వేసాక ఆ తెరలేటప్పుడే మనకి చచ్చు గింజలు, బలం లేని గిజ్జలు అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఇవి మనకి పనికిరావు అని. ఇలాంటివన్నీ మనము ఫిల్టర్ చేసుకుంటూ తీసేసుకోవాలి. నేనైతే గిన్నెతో లేకపోతే టీ డికాషన్ దాంతోనూ ఇలా తీసేసుకున్నాను అన్నమాట. ఇలా మొత్తం సాధ్యమైనంత వరకు తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి వేడి నీళ్ళల్లో. ఊరిక 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. నేను మీకు అది కూడా చూపిస్తానండి, ఎలా రావాలో, ఎలా తిరలాలో, ఎలా పొంగులు రావాలో అని. చూడండి, చాలా వరకు తీసేసాను కదా, ఇంక వదిలేసేసాను. ఇప్పుడు చూడండి బాగా తెరులుతుంది కదా. సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా 2-3 బాగా పొంగులు వచ్చి తెరిలితే సరిపోతుంది, ఇంకెక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా సరిపోతుందండి. ఇంత బాగా మంచి వేడి మీద 2-3 పొంగులు వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేసి వీటిని వాడ్చుకుంటానండి, అంటే స్ట్రైన్ చేసుకుంటాను. ఇంకా స్ట్రైన్ చేసేసుకొని ఒక దాంట్లోకి స్ట్రెయిన్ చేశాక పైనుంచి చల్ల వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కోవాలండి. అలా 2-3 సార్లు వాటర్తో కడిగాక ఒక క్లాత్ తీసుకొని నీట్గా చూడండి, ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని మనం ముందుగా కడిగి స్ట్రెయిన్ చేసుకున్న జొన్నలని బాగా స్ప్రెడ్ చేసుకొని 2-3 గంటలు అయితే బాగా హై స్పీడ్ మీద ఫ్యాన్ కింద ఉంచండి. లేదు అని అంటే ముందు రోజు నైటే ఇలా చేసుకొని వదిలేసేసుకుంటే పండగ రోజు తొందరగా చేసేసుకోవచ్చండి. అయితే 2 గంటలు కాదండి, ముందు రోజే పెట్టేసుకున్నాను. ఇలా మీరు 2-3 గంటలు పెట్టుకుంటే సరిపోతుందండి, బాగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మనం. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాక స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక మందపాటి బాండీ పెట్టుకుందామండి. బాగా హైలో ఉండి వేడి చేసుకోవాలి. బాగా వేడిగా ఉండాలి బాండీ. అప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ముందుగా మనము బాగా నీళ్ళల్లో ఉడకబెట్టుకున్న ఈ జొన్నలని ఒక్కొక్క స్పూన్ లేదా 2 స్పూన్లు అలా వేసుకొని వేయించుకుందాం. ఒక 2 నిమిషాలు మటుకి మనము వేసుకున్న జొన్నల్ని అలా కలుపుతూ ఉంటే పాప్ అవటం స్టార్ట్ అవుతుంది, అంటే పేలటం స్టార్ట్ అవుతుందండి ఈ జొన్నలు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఎందుకంటే మనకి మీద పట్టు అటు ఇటు పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి పాప్ అవుతూ ఉంటాయి. నేను అవి తీసేసి మళ్ళీ వేస్తూ ఉంటాను, మళ్ళీ తీసి మళ్ళీ వేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇవి వేస్తూ ఈ పాప అయ్యేలోపు మనం ఈ తొలి ఏకాదశి ఎందుకు చేసుకుంటారు, తొలి ఏకాదశి రోజు ఈ ప్రసాదం ఎందుకు చేసుకుంటారు, ఈ ప్రసాదానికి ఉన్న విశిష్టత గురించి మాట్లాడుకుందాము.
తొలి ఏకాదశి హిందువుల తొలి పండగ అని మనందరికీ తెలుసు. అయితే ఈ తొలి ఏకాదశి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఆయనకి నైవేద్యంగా ఈ పేలాల పిండిని మనం నైవేద్యంగా సమర్పించుకుంటాము. గుళ్ళల్లో కూడా మనకి మ్యాక్సిమం 90% ఈ పేలాల పిండి ఇస్తారండి ప్రసాదంగా. అయితే ఇంకొకటి ఏంటంటే పితృదేవతలకు కూడా ఈ పేలాల పిండి చాలా ప్రీతికరం అండి. అలాంటి పితృదేవతలకు బాగా ప్రీతికరమైన ఈ పేలాల పిండిని మనము ఈరోజు చేసుకుంటూ వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా మన బాధ్యత. అలా ఈ పేలాల పిండిని మనం చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడం మన సాంప్రదాయం. అంతేకాకుండా ఈ టైంలో ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తూ ఉంటుంది. ఇప్పుడు బయటున్న వాతావరణాన్ని బట్టి బయట ఉండే టెంపరేచర్ డిఫరెన్సెస్ని బట్టి బయట ఉండే టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి. వర్షాలు సడన్గా పడి మనకి అలా మన ఒంట్లో ఉండే మెటబాలిజం కూడా మన శరీరంలో ఉన్న మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని పెంచడానికి తొలి ఏకాదశి రోజున ఈ పేలాల పిండిని కంపల్సరీగా తినాలి అని పెద్దలు చేసే ఫస్ట్ అనాది నుంచి వస్తున్న ఆ సాంప్రదాయాన్ని పాటించడం మన బాధ్యత అనమాట. నాకు తెలిసిన ఏదో 2 విషయాలు 3 విషయాలు చెప్పాను. దీంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే చూడండి, మొత్తం మనం వేసుకున్న పేలాలను పాప్ చేసేసుకున్నాను. చక్కగా వచ్చాయి. ఒక బాండీలోకి తీసుకున్నాను, ఒక గిన్నెలోకి. వాటిని మిక్సీ వేసుకున్నానండి. ఒక్కొక్కరి ఇష్టం, ఒక్కొక్కరు బరగ్గా వేసుకుంటారు, ఒక్కొక్కరు మెత్తగా వేసుకుంటారు. నేనైతే ఈ రకంగా వేసుకున్నాను. దీంట్లోకి అయితే 2 యాలక్కాయలు, నేను ఏ గిన్నెతో అయితే బెల్లం తీసుకున్నానో ఏ గిన్నెతో అయితే జొన్నలు తీసుకుంటామో ఆ గిన్నెతో బెల్లాన్ని తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. అంతే అండి, తొలి ఏకాదశి రోజు నైవేద్యంగా పెట్టుకునే జొన్న పేలాల పిండి రెడీ. బాయ్ బాయ్ అండి.